హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చినత్తళ్ళ ఇగురు కూర అయితే చేస్తున్నానండి. ఇవి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పచ్చినత్తళ్ళండి. ఇవి ఏంటంటే మనకి ఈ వింటర్ సీజన్లో బాగా దొరుకుతాయి అన్నమాట. ఇవి హెల్త్కి కూడా మంచిదండి ఇవి తింటే. ఇవి ఏంటంటే మనం బాలింతలకు కూడా పెట్టొచ్చండి. ఇప్పుడు బాలింతలు అంటే బేబీ పుట్టాక ఇవేంటంటే ఫిష్ అలాంటివి ఏం తినకూడదు కదా వాళ్ళైతే. ఇవైతే మాత్రం ఇవి తింటే కనుక వాళ్ళకి ఆ బేబీకి మిల్క్ అనేవి కూడా బాగా వస్తాయండి. ఇవి పెడితే చాలా మంచిదనమాట. అంటే పచ్చి బాలింతలు కూడా తినే ఫుడ్ అనమాట. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. ఇవేంటంటే పచ్చి నత్తలు అంటారండి వీటిని. ఇవి చూసారా ఇవైతే 150 రూపీస్ అనమాట. ఇవి మనం ఏంటంటే ఇవి గ్రేవీ కర్రీ అయితే చేసుకోవాలి. ఇవి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇవేంటంటే జస్ట్ దాని హెడ్ ఉంది కదా! దాన్ని మనం ఇలా లాగితే అందులో ఉన్న బ్లాక్‌గా పక్కన వేస్టేజ్ అంతా ఉంటది కదా! అది కూడా హెడ్‌తో పాటునే వచ్చేస్తది. చివర తోక దగ్గర జస్ట్ ఇలా చిన్నది ఇలా చిదిపేస్తే సరిపోతదనమాట. మనం తోక దగ్గర తీయకపోయినా కూడా ప్రాబ్లమ్ లేదు. చూడండి చాలా ఈజీ అనమాట. మనకి ప్రాన్స్ చేసేదానికన్నా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇవి మనకి ఉప్పు, పసుపు వేసుకొని నీట్‌గా ఇలాగా వైట్‌గా వాటర్ వచ్చే వరకు నీట్‌గా అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి రెసిపీ అయితే. ప్యాన్‌లో తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఇందులో మనం ఏంటంటే గ్రేవీ అంతా ఈ ఆనియన్స్ ఇంకా టమాటో ప్యూరీతోనే వస్తుంది కాబట్టి మనకి ఫిష్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి మనం ఆనియన్స్ టమాటో అనేది మనకి ముందుగానే గ్రేవీలో అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి కొద్దిగా మసాలా దినుసులు అయితే యాడ్ చేశానండి. ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చాలా కొంచెం ధనియాలన్నమాట జస్ట్ ఫ్లేవర్ కోసం. యాక్చువల్‌గా ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాతోనే దీనికైతే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మసాలా పేస్ట్ అయితే యాడ్ చేయాల్సిన పని లేదు. మీ ఇష్టం అనమాట. నేనైతే కొంచెం ఫ్లేవర్ నాకు ఇష్టమై యాడ్ చేశాను. ఈ పచ్చినత్తళ్ళ కూరకైతే మనకి ఉల్లిపాయలు, టమాటాతోనే మంచి గ్రేవీ, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట. అలాగే కూడా ప్రిపేర్ చేయాలి దీన్ని. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చూడండి చక్కగా ఆయిల్ వచ్చేలా అవుతుంది కదా! కొద్దిగా సాల్ట్ వేసాను టమాటా అనేది మెత్తగా అవ్వడానికి. ఇంక మూత పెట్టిన తర్వాత చూసారా చక్కగా టమాటా ప్యూరీ అయితే ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో. నేను టమాటా వేసిన బిట్ అయితే మిస్ అయిందండి. దీన్ని ఏంటంటే ఒక 2 టమాటాలని మనకి స్మాషర్ ఉంటుంది కదా కట్టరు, దానిలో అయితే నేను కొంచెం స్మాష్ చేసాను. మిక్సీ జార్లో అయితే చేయలేదండి. ఎందుకంటే మనకి చేపలు అనేవి పుల్లగా అనిపించేస్తాయి కాబట్టి ఆ విధంగా టొమాటో ముక్కలు కాకుండా కట్టర్లో వేసి కొంచెం గుజ్జులా చేశానన్నమాట. చూడండి చక్కగా ఆనియన్స్ చూసారా ఎన్ని ఆనియన్స్ వేసామో చక్కగా అయితే ఉడికిపోయాయి అన్నమాట. ఇంక టొమాటో వేసాక ఈ విధంగా కొంచెం రెడ్డిష్గా ఫ్రై అయ్యాక అందులోనే మనం ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఈ నెత్తళ్ళు అనేవి చక్కగా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇంక ఇవి వేసాక ఎక్కువసేపు అయితే స్టవ్ మీద ఉంచకూడదు. చూడండి నెత్తళ్ళు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇవి వేసిన తర్వాత చక్కగా మనం గరిటెతో లైట్గా కదపకుండా అటు ఇటు లైట్గా అయితే అటు ఇటు తిప్పుకోవాలండి. దీన్ని ఏంటంటే మనం చేపల పులుసు అవి చేసేటప్పుడు కడాయి పట్టుకొని తిప్పుతాం కదా, అలా ఎక్కువగా తిప్పేసినా కూడా విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను వేసిన స్టార్టింగ్లో కాబట్టి జస్ట్ గరిటెతో అలా అటు ఇటు తిప్పి చాలా కొంచెం వాటర్ అయితే వేయాలండి. చూడండి ఎన్ని వేయాలనేది నేను మీకు చూపిస్తాను. కొంచెం అటు ఇటు తిప్పేసాను కాబట్టి జస్ట్ ఇలాగా కుదిపేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. వెంటనే ఇంకా ప్రాసెస్ అయితే అయిపోతుందన్నమాట. చూసారు ఇప్పుడైతే అసలు చెదగవు. జస్ట్ ఇప్పుడే మనం ఆ టొమాటో గ్రేవీ అంతని చేపల్లోకి స్ప్రెడ్ అయ్యేలాగా అయితే ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం మంట తగలనిస్తే చేప అనేది చూసారా చక్కగా ఫ్రై అవుతుంది. వెరీ ఈజీ అండి చేసుకోవడం అయితే కనుక. చేపలు మనం చెయ్యడం కూడా ఈజీ అనమాట. చూడండి ఇందులో ఎంత కొంచెం వాటర్ ఉన్నాయి, నేనైతే చాలా తక్కువ అంతేనండి. ఆల్రెడీ అందులో మనకు వాటర్ చూసారా వస్తుంది. ఆ వాటర్కే చేప అనేది అయితే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచితే మూత కూడా పెట్టాల్సిన పని ఉండదు. చూడండి మనం ఇంకా జస్ట్ చాలా లైట్గా కడాయిని అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది అనమాట.
ఒకసారి అయితే ఉప్పు కారం అవి చూసుకుంటే అసలు ఆ ఫ్లేవర్ ఉంటుందండి, డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. నెత్తళ్ళు, పచ్చి నెత్తళ్ళు అండి, ఇవి మనకి 150 రూపీస్ అండి ఈ చేపలన్నీ. చాలా తక్కువ రేట్ అనమాట. మనం మంచి కర్రీ టేస్ట్ చేసినట్టు ఉంటుంది. మనకైతే మార్కెట్లో ఖచ్చితంగా ఇవి దొరుకుతాయి, ఏ మార్కెట్లో అయినా కూడా. చూసారా వాటర్ అనేది ఎలా వచ్చేసిందో. కర్రీ చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మనకి వాటర్ అనేది ఇంకా చేరకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే చేపలైతే విడిపోకుండా ఉంటాయి. కంపల్సరీ ఇలాంటి వెడల్పు పాత్రలో వండుకుంటే మనం దీంతోనే రైస్ దగ్గర వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా బౌల్లోకి తీసుకోకుండా హ్యాపీగా అయితే ఇలా గరిటెతో తీసి పెట్టేసుకుంటే సరిపోద్ది. ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. పచ్చి నెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.